హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. దీనివల్ల మనకి హై క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తాయి. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఏదో డైరెక్టరీ సబ్మిషన్ చేసాము, క్లాసిఫైడ్ సబ్మిషన్ చేసాము, ఆర్టికల్ సబ్మిషన్ చేసినట్టు ఇది ఉండదు. ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నుంచి బ్యాక్‌లింక్ రావడం అనేది కూడా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అన్నట్టు. సో, ఈరోజు సెషన్‌లో మనం దాన్ని మనం రియల్ టైమ్ ప్రాక్టికల్‌గా ఏ విధంగా గెస్ట్ పోస్టింగ్ చేయాలో చూద్దాం. అండ్ బిఫోర్ దట్, ఈరోజు సెషన్‌లో ఫస్ట్ అసలు గెస్ట్ పోస్టింగ్ అంటే ఏంది? ఎస్‌సీఓలో దాని ఇంపార్టెన్స్ ఏంటి? లైవ్‌గా ఏ విధంగా చేస్తాము? అండ్ ఆర్టికల్ సబ్మిషన్స్‌కి గెస్ట్ పోస్టింగ్ డిఫరెన్స్ ఏంటి? తర్వాత ఏ విధంగా రాయాలి ఆర్టికల్స్? మిస్టేక్స్ ఏంటి? అలాగే గెస్ట్ పోస్టింగ్ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్, గెస్ట్ పోస్టింగ్ అంటే ఇట్ ఈస్ ఏ హాఫ్ పేజ్ టెక్నిక్ వేర్ యూ రైట్ అండ్ పబ్లిష్ వాల్యుబుల్ కంటెంట్ ఆన్ అనదర్ వెబ్‌సైట్ యాస్ ఏ గెస్ట్ ఆథర్. అంటే ఆర్టికల్ సబ్మిషన్ సైట్‌లో కూడా థర్డ్ పార్టీ సైట్‌లోకి మనం సైన్ అప్ అయిపోయి మన ఆర్టికల్ పబ్లిష్ చేస్తాం. కానీ డిఫరెన్స్ ఏంటంటే, గెస్ట్ పోస్టింగ్ అన్నప్పుడు వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న వెబ్‌సైట్‌కి మనం ఆర్టికల్ రాయాలి మన వెబ్‌సైట్ గురించి. వాళ్ళకి నచ్చితేనే వాళ్ళ వెబ్‌సైట్‌లో అది పబ్లిష్ చేస్తారు. అండ్ డైరెక్ట్ మీరు వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లో ఆర్టికల్‌ని పబ్లిష్ చేసే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే. మీరు వాళ్ళకి మెయిల్ రూపంలో గానీ, ఏ విధంగా ఫామ్‌ని సబ్మిట్ చేయడం వల్ల మాత్రమే ఒక ఆపర్చునిటీ ఉంటుంది. మీ యొక్క కంటెంట్ ఆ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేసేలాగా. ఏ విధంగానో మనం ఒకసారి చూద్దాం. ఓకే. ఇది గెస్ట్ పోస్టింగ్ స్ట్రాటజీ ఒకసారి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనము ఈ గెస్ట్ పోస్టింగ్ వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, రెఫరల్ ట్రాఫిక్ వస్తుంది. హై క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తాయి. అండ్ మనం రాసిన ఆర్టికల్స్ వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ యొక్క డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే. వాళ్ళకి నచ్చితేనే పబ్లిష్ చేస్తారు. సో, దానివల్ల మనకేమవుతుందంటే మనకు చాలా హై క్వాలిటీ బ్యాక్‌లింక్స్ వస్తుంది. అలాగే మన యొక్క బ్రాండ్ కూడా అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఫస్ట్, గెస్ట్ పోస్టింగ్ ఎలా చేయాలంటే సింపుల్ అండి. మనం ఆల్రెడీ చెప్పాం. దీనికి ఒక నైస్ ఎస్‌సిఓ ఫ్రెండ్లీ బ్లాగ్ రాయాలి. ఓకే. మనం ఫస్టే చెప్పాము. నేనొక బ్లాగ్ రాసాను ఇక్కడ చూడండి. ఒక ఆర్టికల్ రాసాను. మనం రాసే టైటిల్‌లో, బాడీలో ఎవ్రీవేర్ కూడా వి హావ్ టు ఇంక్లూడ్ అవర్ ప్రైమరీ కీవర్డ్. ఎన్ని కీవర్డ్స్ ఇంక్లూడ్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి స్ట్రాటజీలో చూద్దాము. ఒక నైస్ ఎస్‌సిఓ ఫ్రెండ్లీ బ్లాగ్ రాయాలన్నట్టు. ఓకే. ఇట్ విల్ బి వెరీ డీటెయిల్డ్ బ్లాగ్. అండ్ మినిమమ్ కంటెంట్ 1500 వర్డ్స్ నుంచి 3000 వర్డ్స్ వరకు ఉండడం చాలా బెటర్ ఉంటుంది. సో, ఫస్ట్ గెస్ట్ పోస్టింగ్ వెబ్‌సైట్స్‌ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే చూడండి. నేనేం చేస్తున్నా అంటే గెస్ట్ పోస్టింగ్ వెబ్‌సైట్స్ లిస్ట్ అని సెర్చ్ ఇంజిన్స్‌లో స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, హై క్వాలిటీ గెస్ట్ పోస్టింగ్ సైట్స్ అని వీళ్ళేదో చూపిస్తారు. ఓకే. లెట్స్ సీ. ఓపెన్ చేద్దాము. ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫోకస్‌గా చూడండి. ఓకే. ఇక్కడ ఇవన్నీ వచ్చాయి కదా! 99 డిజైన్ డొమైన్ రేటింగ్ మంచిగుంది. తర్వాత ఇప్పుడు ఇది మంత్లీ ట్రాఫిక్ చాలా బావుంది. డొమైన్ రేటింగ్ ఉందంటే దీని యొక్క పేజ్ అథారిటీ కూడా చాలా బావుంటుంది. సో, నేను ఈ సైట్‌ని విజిట్ చేస్తున్నాను. చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యాహ్! ఇక్కడ చూస్తే మీరు ఓకే. ఈ గెస్ట్ పోస్టింగ్ చేసేటువంటి వెబ్‌సైట్ అనేది మీరు ఏ కంటెంట్ అయితే పబ్లిష్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషనే అయ్యుండాలి. ఇదేంటిది డిజైన్ గురించి ఉంది. నేను రాసే గెస్ట్ పోస్టింగ్ ఏంది డిజిటల్ మార్కెటింగ్ గురించి ఉంది. సో, ఇటువంటి ఇర్రెలెవెంట్ వెబ్‌సైట్స్‌లో మీరు మీ యొక్క కంటెంట్‌ని పబ్లిష్ చేయొచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు చూడండి, లెర్నింగ్ 360 లెర్నింగ్ ఏదో ఉంది ఐటీ. ఓకే. ఈ సైట్‌లో మనం పబ్లిష్ చేయొచ్చు అనుకుందాం. ఓకే. ఇక్కడ చూడండి, బ్లాగ్ హోము, ప్రొడక్ట్స్, కేటగిరీస్, రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనకి పబ్లిష్ యువర్ కంటెంట్ ఆర్ సబ్మిట్ యువర్ ఆర్టికల్ అని చెప్పేసి మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ కనపడట్లేదు మీరు చూస్తే. ఓకే. ఇక్కడ చూడండి, కంప్లీట్ సైట్ ఈవెన్ మీరు లాగిన్ అయిన తర్వాత కూడా మీకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కనపడదు. ఇటువంటి సైట్స్‌లో మనం మన యొక్క ఎందుకంటే ఇది గెస్ట్ పోస్టింగ్ సైటే. మన యొక్క కంటెంట్‌ని ఏ విధంగా పబ్లిష్ చేయాలి అంటే ఇది వెరీ డిఫికల్ట్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టీమ్‌కి ఇటువంటి సైట్స్‌లో చాలామంది ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్‌ని పబ్లిష్ చేస్తారు. బట్ గెస్ట్ పోస్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు. పెయిడ్ లింక్స్‌కి అస్సలెళ్ళొద్దు. మీరు సాధ్యమైనంత వరకు ఫ్రీగానే సబ్మిట్ చేయాలి. దానివల్లనే హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ వస్తాయన్నట్టు. సో, ఈ విధంగా మీరు ఎన్ని సైట్స్ విజిట్ చేసినా కూడా గెస్ట్ పోస్టింగ్‌లో ఉన్నటువంటి ఎన్ని సైట్స్ విజిట్ చేసినా కూడా మీకు కంటెంట్‌ని
పబ్లిష్ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది మార్కెటింగ్ రిలేటెడ్ అంట, సిఎక్స్ఎల్. లెట్స్ సీ ఈ వెబ్సైట్ కూడా చూద్దాం. ఇవన్నీ గెస్ట్ పోస్టింగ్ సైట్సే. ఓకే, గెస్ట్ పోస్ట్ ఇయర్ సైన్ అప్ అని అడుగుతుంది, కానీ ఇక్కడ చూడండి ఎక్కడ కూడా పబ్లిష్ చేయమనే ఆప్షన్ మాత్రం మీకు కనబడదు. ఎక్కడ కూడా పబ్లిష్ చేయమనే ఆప్షన్ మాత్రం మీకు కనబడదు. కానీ ఇక్కడ చూడండి ప్రైజింగ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఏదైనా ఒక సైట్లో ప్రైజింగ్ డీటెయిల్స్ అవైలబుల్ ఉన్నాయంటే అది కంప్లీట్గా ఫ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయదు. ఓకే, సో ఈ ప్రైజింగ్ డీటెయిల్స్, ఓకే, మీరు కెన్ ఐ పే మై ఓన్ కరెన్సీ ఇస్ దర్ ఎనీ అని చెప్పేసి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి యాన్యువల్. ఓకే, సో ఈ ప్రైజింగ్ తీసుకుని మన ఆర్టికల్స్ ఎప్పుడు కూడా మనము పబ్లిష్ చేయదు. అలాంటప్పుడు మనం ఎలా చూడాలంటే, మనం దేని గురించి ఆర్టికల్ రాస్తున్నాం? డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అండ్ కోలన్. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను, రైట్ ఫర్ అస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వెబ్సైట్స్ ఏవైతే రైట్ ఫర్ అస్ అని అడుగుతున్నాయో ఆ సైట్స్లో మనం మన యొక్క ఆర్టికల్ సబ్మిట్ చేయడము కొద్దిగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ సైట్సే. నేను ఈ విధంగా సెర్చ్ చేయడం వల్ల చూడండి మీకు వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్ ఆర్ ఏజెన్సీస్ యాక్సెప్ట్స్ గెస్ట్ పోస్ట్. ఈ విధంగా సెర్చ్ చేసిన వెంటనే యాక్సెప్ట్స్ గెస్ట్ పోస్ట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ రైట్ ఫర్ అస్ గెస్ట్ బ్లాగ్. ఓకే, ఇది ఒకటి ఓపెన్ చేస్తున్నాను. ప్రీవియస్కి క్యాన్సిల్ చేసేసా. అండ్ సెకండ్ ఇది కూడా రైట్ ఫర్ అస్ అని అడుగుతుంది, ఇది ఓపెన్ చేశాను. థర్డ్ కూడా రైట్ ఫర్ అస్ గెస్ట్ పోస్టింగ్ అని అడుగుతుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చాక కూడా ఇక్కడ చూడండి డిజిటల్ మార్క్ ఈజ్ యాక్సెప్టింగ్ గెస్ట్ పోస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఇది. ఓకే, డూ ఫాలో బ్యాక్ లింక్స్ ఇస్తాం, అదంతా ఇస్తాము. మెన్షన్ ఆథర్ బయో. ఓకే, నేను ఇక్కడ చూస్తే మంచి క్వాలిటీ కంటెంట్ రాశాను. ఓకే, అండ్ ఫైనల్గా ఇక్కడ ఆథర్ బయో కూడా ఇచ్చాను, అబౌట్ డిజిటోలియన్స్ అండ్ కంక్లూజన్ కూడా ఇచ్చేసాను అన్నట్టు. ఓకే, ఇవన్నీ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అయ్యి మనం ఒక ఆర్టికల్ రాయాలి. ఇది చాలా క్లియర్ చెప్తాడు, 3000 వర్డ్స్. అవాయిడ్ బేసిక్స్, ప్రిఫరబుల్ ఎవర్ గ్రీన్ కంటెంట్, నో ఫ్లాషీ కంటెంట్, మెన్షన్ ఆథర్ బయో, వన్ డూ ఫాలో లింక్స్ విల్ బి గివెన్ ఇస్తాడంట. సెండ్ ద ఫైల్ ఇన్ డాక్స్ ఫార్మాట్, చెక్ గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, సెండ్ ద ఫైల్ ఇన్ డాక్ ఫార్మాట్ అని అడుగుతున్నాడు. వెల్ డిజైన్ ఇన్ఫోగ్రాఫిక్, నో ప్లాగరైజ్డ్ కంటెంట్ విల్ బి యాక్సెప్టెడ్, అంటే కాపీ చేసిన కంటెంట్ ఉండొద్దు. ప్రిఫరబుల్లీ సెండ్ 3 to 5 టాపిక్ ఐడియాస్ బిఫోర్ సెండ్ ద ఫైనల్ డ్రాఫ్ట్. అంటే ఒకటే కాదు, ఇంకొక 2 to 3 ఆర్టికల్స్ మీరు రాసి నాకు పంపించండి. నా యొక్క అన్ని గైడ్లైన్స్ చూసి వీటిని మీరు ఈ పర్టిక్యులర్ ఈమెయిల్ ఐడికి డాక్యుమెంట్ షేర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ఆర్టికల్ని రివ్యూ చేసి పబ్లిష్ చేస్తారు. దట్ మీన్స్ వి రిప్లై విత్ ఇన్ 1 or 2 వర్కింగ్ డేస్. వీ హ్యావ్ ద రైట్ టు మాడిఫై ఆర్ ఎడిట్ ద కంటెంట్. యూ మైట్ నాట్ అప్రూవ్. ఓకే, ఈ గెస్ట్ పోస్టింగ్లో అవుట్ ఆఫ్ 100 90% ఆర్ పీపుల్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఆర్టికల్ అన్లెస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ అండ్ ప్లాగరైజ్డ్ అండ్ ప్రాపర్ కీవర్డ్ లెస్ కంటెంట్ అయ్యింటేనే. ఓకే, అప్పుడు మాత్రమే చేస్తారు. ఓకే, సో ఈ సైట్ తీసుకున్నాం, సేమ్ ఇదే విధంగా ఇది ఇంకో సైట్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి రైట్ ఫర్ అస్ డిజిటల్ మార్కెటింగ్ గెస్ట్ పోస్ట్ అని చెప్పేసి తిని కూడా అడుగుతున్నాం. మొత్తం గైడ్ లైన్స్ అవన్నీ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం ఇచ్చాడు, సెండ్ 2 to 3 టాపిక్ ఐడియాస్ బిఫోర్ రైటింగ్ ఫుల్ ఆర్టికల్, షేర్ యువర్ డ్రాఫ్ట్ వయా గూగుల్ డాక్స్, ఇంక్లూడ్ ఏ షార్ట్ ఆథర్ బయో, మెన్షన్ యువర్ వెబ్సైట్ ఆర్ ప్రొఫెషనల్ లింక్, ఈమెయిల్ యువర్ సబ్మిషన్ టు ఈ దానికి చేయమన్నాడు. వీళ్ళు 1-2 డేస్లో రిప్లై ఇస్తారంట. వీళ్ళు ఏం అడుగుతున్నారు, 2 టాపిక్ ఐడియాస్ అడుగుతున్నాడు ఫస్ట్. ఓకే, కంప్లీట్ ఆర్టికల్ రాసే ముందు మీరు దేని గురించి రాద్దాం అనుకుంటారు, దాని యొక్క బేస్ ఏంటి అనేది అడుగుతున్నారు. అది పంపిస్తే 1 or 2 డేస్లో వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఓకే చేస్తే మీరు ఆర్టికల్ పంపించవచ్చు, వాళ్ళకి నచ్చితే వాళ్ళ యొక్క ఈ సైట్లో పబ్లిష్ చేస్తారు. ఈ విధంగా పబ్లిష్ చేయడం వల్ల ఏమవుతుంది, హై క్వాలిటీ బ్యాక్లింక్ వస్తుంది. ఈవెన్ థర్డ్ సైట్ తీసుకుంటే కూడా సేమ్ అదే విధంగా కంప్లీట్ గైడ్లైన్స్ ఇచ్చారు, ఏ విధంగా కంటెంట్ ఉండాలి అండ్ తర్వాత కాంటాక్ట్ వయా అని చెప్పేసి ఈ దానికి మెయిల్ చేయమని అడుగుతున్నారు. ఓకే, సో ప్రాపర్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ అయి ఉండాలి, అది కూడా కాపీ చేయని కంటెంట్ అయి ఉండాలి, అండ్ కీవర్డ్స్ అనేవి చాలా తక్కువగా యూజ్ చేయాలి. ఆ స్ట్రాటజీ ఎలానో మనము చూద్దాం అన్నట్టు. సో ఈ విధంగా మీరు ప్రాపర్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ వెబ్సైట్ బ్లాగ్ కంటెంట్ ప్రిపేర్ చేసి ఆ పర్టికులర్ వెబ్సైట్స్కి ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి అందరికీ మీరు పంపిస్తే వాళ్ళు పబ్లిష్ చేస్తే ఇవన్నీ కూడా హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్సైట్స్ కనుక
మనకి బ్యాక్‌లింక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ విధంగా మీరు గెస్ట్ పోస్ట్ చేయాలి. బట్ కాకపోతే ఎలా ఎన్ని గెస్ట్ పోస్ట్‌లు రోజు చేయాలి? అండ్ అసలు వాళ్ళు అప్రూవ్ చేసేలాగానే లేరు 90% అంటే చూడండి. పర్ కీవర్డ్‌కి దిస్ ఈస్ ద స్ట్రాటజీ. మీరు ఓన్లీ ఒక్కటే ఒక్క కీవర్డ్‌ని టార్గెట్ చేస్తుంటే ఇక్కడ చూడండి. 0 టు హై క్వాలిటీ గెస్ట్ పోస్ట్. ఓకే. మీరు ఒక్క కీవర్డ్‌కి ఒక్కటే ఒక్క గెస్ట్ పోస్ట్ చేయాలి. మహా అంటే వీక్లీ ఒక కీవర్డ్‌కి 2, 3 గెస్ట్ పోస్ట్‌లు చేయండి. అయినా సరే వాళ్ళు అప్రూవ్ చేస్తారో లేదో కూడా తెలీదు. 90% రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీరు 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తే వీక్ 1 ఒక కీవర్డ్‌ని టార్గెట్ చేయండి. ఓకే. చూడండి. ఒక కీవర్డ్ కోసం 2-3 ఆర్టికల్స్ సబ్మిట్ చేయండి ఫస్ట్ వీక్‌లో. సెకండ్ ఇంకో కీవర్డ్‌ని తీసుకొని 2-3 ఆర్టికల్స్. థర్డ్ ఇంకో కీవర్డ్ తీసుకొని 2-3 ఆర్టికల్స్. అలా ఒక వీకు ఒకే ఒక కీవర్డ్‌ని టార్గెట్ చేయాలి. 2-3 ఆర్టికల్స్ టార్గెట్ చేయాలి. ఓకే. సో, ఒకవేళ మీది కొత్తగా స్టార్ట్ అయిన బిజినెస్ అయితే డైలీ మంత్లీ ఒక 5-10 గెస్ట్ పోస్ట్‌లు చేయొచ్చు. ఓకే. పర్ కీవర్డ్‌కి. పర్ కీవర్డ్‌కి. ఓకే. ఒకవేళ మీది మిడ్ రేంజ్ వెబ్‌సైట్ అయితే మంత్లీ 10-20 గెస్ట్ పోస్ట్‌లు చేయొచ్చు. ఓకే. పర్ కీవర్డ్‌కి. పర్ కీవర్డ్‌కి. ఒకవేళ స్ట్రాంగ్ ఎస్‌సిఓ క్యాంపెయిన్ ఒక స్ట్రాంగ్ కంప్లీట్‌లీ ఎస్‌సిఓ బేస్డ్ వెబ్‌సైట్ అయితే మంత్లీ మీరు 20-30 క్వాలిటీ గెస్ట్ పోస్ట్‌లు చేయొచ్చు. ఇక్కడ మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే వాళ్ళు కంటెంట్ అప్రూవ్ చేసే పర్సెంటేజ్ చాలా తక్కువుంటుంది. గెస్ట్ పోస్ట్‌లో ఉండే కంటెంట్ వెరీ, వెరీ హై క్వాలిటీ వాల్యుబుల్ కంటెంట్ అయి ఉంటుంది. ఓకే. మీరు ఇవంతా మనం డిస్కస్ చేసాం. మీరు గెస్ట్ పోస్టింగ్‌లో ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. దాంట్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల ఎటువంటి బ్యాక్ లింక్స్ రావు. దానివల్ల హెల్ప్ అవ్వదు. అండ్ ఇర్రెలెవెంట్ వెబ్‌సైట్‌లో మీరు పబ్లిష్ చేయలేరు. ఎందుకంటే మీరు కంటెంట్ రాసినా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అండ్ తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ యాంకర్ ఎవ్రీవేర్ అంటే మీ యొక్క వెబ్‌సైట్ కంటెంట్ రాశారు. ఇక్కడ మీరు ప్రతిసారి మీ యొక్క కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కీవర్డ్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయొద్దు. రిపీట్ చేసి ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, ఈ కీవర్డ్స్‌ని ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో పబ్లిష్ చేస్తారు కనుక, ఈ కీవర్డ్స్‌కి వాళ్ళు ఏం చేస్తారంటే, యాంకర్ టెక్స్ట్ వాడతారు. ఓకే. అంటే ఏం లేదు సింపుల్‌గా హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు ఆ కీవర్డ్‌కి. ఓకే. ఇప్పుడుంది కదా! ఈ కీవర్డ్ ఉంది కదా! ఈ కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైపర్ లింక్ క్రియేట్ చేస్తారు. సో, ఈ విధంగా మీరు డైరెక్ట్ కీవర్డ్‌కి ఎప్పుడు కూడా యాంకర్ టెక్స్ట్ అనేది ఇవ్వద్దు. అండ్ లో క్వాలిటీ ఏఐ జనరేటెడ్ ఆర్టికల్స్ మీరు చాట్‌జీపీటీలో కొట్టేస్తే మంచి ఆర్టికల్స్ వస్తాయి. కానీ ఏ వెబ్‌సైట్ కూడా యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. సో, గెస్ట్ పోస్టింగ్‌లో మీ యొక్క వెబ్‌సైట్ అప్రూవ్ అయిందంటే చాలా క్వాలిటీ బ్యాక్‌లింక్ వస్తది. కానీ 90% వెబ్‌సైట్ డోంట్ యాక్సెప్ట్ యువర్ కంటెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లాగరైజ్డ్ అంటే ఏదైనా కాపీ చేసిన ఏ చిన్న మిస్టేక్ ఉన్నా, ఏ ఇమేజ్ ప్రాపర్‌గా లేకపోయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఓకే. ఈ విధంగా ఎస్‌సిఓలో మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ బెటర్ ర్యాంకింగ్స్ రావాలంటే గెస్ట్ పోస్టింగ్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పర్ఫార్మ్ అన్నట్టు. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. థ్యాంక్ యూ.